ఆదిలాబాద్ జిల్లాలో రైతన్న సమస్యలను రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జోగు రామన్న. రైతన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నయా పైసా కేటాయించట్లేదని మండిపడ్డారు. రేపు జిల్లాలో చెనకకొరట బ్యారేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని హెచ్చరించారు జోగు రామన్న. ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే నైతిక ప్రభుత్వానికి రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పనున్నారని జోగు రామన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీకు చెనాకకోట బ్యారేజు స్విచ్ ఆన్ చేయటానికి నైతిక హక్కు లేదు. స్విచ్ ఆన్ చేసిపోవటానికి నిజంగానే మానవత్వం ఉన్న వ్యక్తివైతే, చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఆ స్విచ్లను ముట్టుకునేటటువంటి అవకాశం కూడా లేదు నీకు. ఎందుకు అడుగుతున్నామంటే, ఒక నయా పైసా 2 ఏళ్లను ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక నయా పైసా తీసుకురాలేదు. ఇలా ఫౌండేషన్ల మీద పేర్లు చేసుకోవటానికి అర్హత కూడా లేదు. నేను అడిగింది గది, ఏమి చెనాకకోటకు ఏమి ఇచ్చినామని. పోనీ ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేస్తే ఎందరు మంది రైతు పొలాలకు నీళ్ళు వస్తాయి? ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్పు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్ని అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులను అడుగుతున్నాం. నిజంగానే ముఖ్యమంత్రి గారు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే ఓ 2000 ఎకరాలకు, 1 ఎకరానికి 2 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పమనండి. మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వచ్చి మేము స్విచ్ ఆన్ చేయలేకపోతున్నాం. మేము 2100 కోట్లు ఇచ్చి 1200 కోట్లు ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్విచ్ ఆన్ చేస్తే లాభం లేదు రామన్న. రైతుల పొలాలకు ఫీల్డ్ ఛానల్ మొత్తం చేసినాకనే అప్పుడు నేను వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఆలోచన ఎట్లుంది? నీ ఆలోచన ఎంత చిల్లరుందో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఆయకట్టుదారులు, నీతోటి మోసపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా నీ ప్రోగ్రాంను అడ్డుకుంటారు. అడ్డుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పూర్తిగా మద్దతు కూడా ఉంటుందని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.